మనం డయాబెటిక్ పేషెంట్స్లో కేవలం ఒక షుగర్ చూస్తే పేషెంట్స్కి ఎంత నష్టమో ఆ వైద్యం చేసే డాక్టర్ గారు కూడా ఏమి నేర్చుకోలేరు. ఓకే. మనం డయాబెటీస్లో ఒక ఫాస్టింగ్ టిఫిన్ తిన్నాక చూసి లేకపోతే HbA1c వరకు చూసి ఆపేస్తే అతను హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. ఆ విషయం మనకి తెలియదు, పేషెంట్కి తెలియదు. లేదంటే అతనికి థైరాయిడ్ ఉంటుంది తెలియదు, లేదంటే హై కొలెస్ట్రాల్ ఉంటాయి తెలియదు. ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సైలెంట్గా ఉంటాయి. ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ బై నేమ్ పకీరయ్య, 76 సంవత్సరాలు, ఒక 4 years తర్వాత వచ్చాడు. ఈ కేమ్ బ్యాక్ టు ద హాస్పిటల్ ఆఫ్టర్ 4 years. ఈ 4 ఏళ్ళు ఏదో కారణాల వల్ల రాలేదు. ఆయన దగ్గర డబ్బులు లేవో లేకపోతే ఏదో సమస్య రాలా. వచ్చిన రోజు ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ చేయించుకున్నాడు. అంటే అన్నీ చూద్దామని చెప్పుంటారు మా వాళ్ళు, అన్ని పరీక్షలు చేయించుకున్నాడు. అన్నీ చూసినాక ఆయన PSA అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటాం. మగవారిలో PSA అనేది ఒక బ్లడ్ టెస్ట్. అంటే ప్రాస్టేట్లో ఏదైనా సమస్య ఉంటే మనం తెలుసుకునే అవకాశం ఉంది. అది చేస్తే అది నార్మల్గా 4 లోపు ఉండాలి, 18 ఉంది. సో వారి సన్ కూడా వచ్చాడు పక్కనే, మాట్లాడి షుగర్ పెద్ద ఇబ్బంది ఏమి లేదు, షుగర్ అంతా బాగానే ఉంది, మెడికేషను ఇచ్చి వాడటం చెప్పినాక ఈ PSA ఎక్కువ ఉన్నదానికి ఆయన యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఒకసారి బయాప్సీ చేస్తే మంచిదని చెప్తే ఆయన తీసుకెళ్ళి ప్రాస్టేట్కి బయాప్సీ చేయించుకొచ్చాడు. వచ్చినాక అది క్యాన్సర్ అని తేలింది. సో ఆ క్యాన్సర్ కూడా వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యి దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పి వాళ్ళ బాబు తర్వాత ఫైల్ తీసుకొచ్చి నాకు చూపించాడు. అంటే ఆ 4 ఏళ్ల తర్వాత వచ్చిన రోజు ఒక పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా చేయటం వల్ల కనుక్కున్నాను తప్పితే మనకి 4 ఏళ్ల తర్వాత వచ్చాడు కదా షుగర్ చేయండి చాలు అని, అంటే అన్నీ చేయించుకోమని అడగటం కూడా ఛాలెంజింగ్ టాస్క్, టఫ్ కేస్. ఎందుకంటే పేషెంట్స్లో యూజువల్గా ఈ ప్రివెన్షన్ అనే దాని మీద అవగాహన ఉండదు.